గుంటూరు జిల్లా కొల్లిపురం మండలం దావులూరు గ్రామ పంచాయతీ పరిధిలోని నాగరాజుపాలెంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన రైతు దొబ్బలపూడి నాగార్జునకు చెందిన వరి పంటకు దుండగులు నిప్పు పెట్టారు. అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి తనను సాగు చేయనీయకుండా ఇబ్బంది పెడుతున్నాడని నాగార్జున తెలిపాడు. శ్రీనివాసరావు తమ పొలం దగ్గరకు వచ్చి పంట కొయ్యొద్దని హెచ్చరించారని చెప్పారు. అంతటితో ఆగకుండా ట్రాక్టర్లో ఎక్కించిన ఓదెలకు పెట్రోల్ పోసి నిప్పంటించాడని రైతు నాగార్జున వాపోయాడు. పక్కన ఉన్న పొలంలో పనిచేస్తున్న వ్యక్తి వచ్చి నిప్పు ఆర్పటంతో పెద్ద ప్రమాదమే తప్పిందని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. తనకు తగిన న్యాయం చేయాలని కోరాడు. చెప్పురా ముట్టించాడు. ఇంకా ఈ టాటర్ ఆయన వచ్చి గవకమ్మ చేలో ఉండి పెట్టినాడు ఎవడు నిప్పు పెట్టినాడు పేరేం పేరు ఆయన పేరు రాకుండా పెట్రోల్ పోసి బండి తగులాడితే ఏంది బాధ్యత? నా పేరు అమర్సల వేణుగోపాలరావు, ముసలపాడు నాది. ఏడు తాడ తొలదానికి వచ్చా ఏంటే నేను అనేసి కేకేస్తున్నా, ఏంటన్నా నేను లాగేసి గవగా పెట్రోల్ పోసి తగలేసాడు, వెళ్ళిపోయాడు. కేకేసి ముందుగా ఆకుండా వెళ్ళిపోయాడు. అక్కడే రావుల చెట్టు శ్రీనివాసరావు చేశాడు. నేను ఎదురు బండి లాగాలని నా గిడ్డి బయట లాగేసి బండి తాళం కొడితే బండి స్టార్ట్ అవుతున్నా. మళ్ళీ రావడం మళ్ళీ బండి కాడికి వెళ్ళిపోయాయి. ఆ పేరు సింటే మొల్లోల కొల్లిపార చేను కాడికి వచ్చాడు అన్న, బండి వేసుకొని వచ్చాడు. చెప్పాడు, అరే మీరు బండి 10 నిమిషాల్లో తీసేస్తారా, తీసేరా, లేకపోతే లాగి తల దిగుతాను, బండిని మొత్తం తలగెత్తాను లాగి అన్నాడు. ఇంకంతే. ఏడికి వచ్చిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చాం. పెట్రోల్ తీసుకొచ్చి ఆడ తలగేసాడు. అంతలోకి అన్నయ్య కనక అన్న వచ్చి ఆపాడు. చేలు పని అన్న, మేము మోపులు కడుతున్నాం అన్న, మోపులు కట్టి నెత్తి మీద మోసుకుని వస్తున్నాం. వచ్చే లోపల అసలు టాటర్ సగం మోసిన తర్వాత వచ్చి, రే మీరు తీర బండి ఇవన్నీ కాదు, లేకపోతే అలా సగం పోసారుగా మొత్తం లాగి తల దింగుతాను, పెట్రోల్ పోసి అన్నాడు. అట్లా జరిగింది. సార్ నా పేరు దప్పలపూడి నాగార్జున అండి. మాది పొలం ఒక కుంట ఉంది ఇక్కడ. దాన్ని కోపిమంటానికి కొంతమంది పని వాళ్ళని మాకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చాను. అక్కడికి రావుల చెట్టు శ్రీనివాసరావు అని అతను వచ్చి, ఈ పొలం తగలేస్తాను, మీరు ఎందుకు వస్తున్నారు, ఎవరి దానికి వస్తున్నారు అని చెప్పంటే, మా ఊరిది పొలము మాకు కూలిస్తా అన్నాడు, మా ఊరిదే కాబట్టి మేము కోస్తున్నాం అన్నాడు. ఎటకొస్తాను నేను చూస్తానని చెప్పి పోయి పెట్రోల్ తీసుకొచ్చి ముట్టించాడు. కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు చూసి ఆపారు. నేను వచ్చి లేపు అంత తగలాడిపోయింది. అది సార్ జరిగింది. అతనికి నాకు పాత గొడవలు అంటే చిన్నవి ఉండయి. నన్ను తిట్టిన కేసు ఒకటి ఉంది, కోర్టులో నడుస్తుంది. అది కూడా దృష్టిలో పెట్టుకున్నాడు. నేను ఎక్కడ ఏ పని చేస్తున్నా కానీ అడ్డపడుతున్నాడు సార్. కుల దూషణ కూడా ఉంది ఇందులో. అన్ని విధాలు అడ్డుకుంటున్నాడు నన్ను. ఈ పొలం కోయనీయకుండా, నీళ్లు రానియకుండా, నడవనీయకుండా, ఇటు టాటర్ బానీయకుండా ఉంటే రోడ్డు మీద పెట్టుకుని మేము మోసుకుంటుంటే వచ్చి వార్నింగ్ ఇచ్చి మరీ తగలేసాడండి. ఇతను ఒక సాక్షి కూడా ఇందులో. ఈ పొలం అమ్మిన అమ్మాయి ఇతనికి రిలేషన్ ఉంది. అది ఇక తద్వారా మా దగ్గరికి వచ్చి మమ్మల్ని బెదిరియటం చేయటం, మా మీద కేసులు పెడతాం, ఇక్కడ పొలం కోసుకొని కొన్ని చేయటం జరుగుతుంది అండి. పొలం లీగల్ గా నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. 1B రికార్డు ఉంది, పాస్బుక్ ఉంది. నిన్న రీసెంట్ గా రైతు భరోసా కూడా వచ్చింది.